విద్యా కమిటీ చైర్పర్సన్ గారు వారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మన ఇటీవల జరిగినటువంటి భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా మన యొక్క పాఠశాల పేరును మండల స్థాయిలోను జిల్లా స్థాయిలోను మరియు రాష్ట్ర స్థాయిలోను మన యొక్క పాఠశాల పేరును తీసుకువెళ్ళి ఆ ఘనతను మరియు ఇప్పటిదాకా మరి మన పాఠశాల కేవలం ఒక గ్రామానికి పరిమితమైంది. మరి అలాంటి ఈ యొక్క పాఠశాలలో మన పాఠశాల పేరు వెళ్ళటం ఎంతో గర్వకారణం. కాబట్టి వారిని విద్యా కమిటీ వారు సన్మానించడం చాలా అభినందనీయం. వారిని బొకే ఇచ్చి శాలువా కప్పి దండ వేసి ఎంతో ఘనంగా సన్మానిస్తున్నారు. ఈ శాలువాకి చాలా కళ వచ్చింది సార్ మీద పడగానే. పూలు కూడా మన ప్రధాన ఉపాధ్యాయులు వారు వేసిన పూలకి కూడా చాలా కళ వచ్చింది. సార్ని రెండు మాటలు సన్మాన గ్రహీత రెండు మాటలు మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను ఈ మాక్ అసెంబ్లీకి పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ప్రసంగించడం జరిగింది. ఆ సందర్భంగా ఒక చిన్న సిచ్యువేషన్ గుర్తొచ్చిందండి. ఇప్పుడు చెప్తుంటే మనకి భారతదేశంలో కొన్ని అవార్డ్స్ ఉంటాయండి. భారతరత్న అనేది అన్నిటికంటే పెద్ద అవార్డు. మన దేశంలో భారతరత్న వచ్చిందంటే చాలా పెద్ద అవార్డు అనమాట. తర్వాత పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, ఇది లెక్క. అయితే మనకి ఉద్యోగం చేసేటప్పుడు కొన్ని పొగడ్తలు వస్తాయి, కొన్ని తెగడ్తలు కూడా వస్తాయి. అది సహజం. అయితే అక్కడ ఒక చిన్న సిచ్యువేషన్ జరిగింది అధికారికి ఒక ఉపాధ్యాయుడికి మధ్య. దాన్ని నేను గమనిస్తే జనరల్గా మనం ఎంత అనుకుంటామంటే ఒక కలెక్టర్ గారు, ఒక పెద్ద మినిస్టర్ గారు వచ్చి మనల్ని పొగిడారు అనుకోండి, అది చాలా గొప్పగా భావిస్తాం. మనం పెద్ద వ్యక్తి కదా మనం పొగిడిందని. కానీ నా అబ్జర్వేషన్ ఏంటంటే అది పెద్ద పొగడ్త కాదని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం రోజంతా కష్టపడి ఆ చివరిలో రెస్ట్ తీసుకుంటున్నాం అనుకోండి, ఆ టైంలో అధికారి వచ్చి మనం చూశారనుకోండి, ఏంటి కూర్చున్నావు ఇక్కడ అని అడుగుతారు. మనం ఎంత ముందు కష్టపడ్డాం అనేది ఆయనకి తెలియదు కదా, అంటే మనల్ని గమనించే చాలా తక్కువ ఆయన. తదుపరి మన సహోద్యోగులు మనల్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటారు. మన రోల్ ఏంటనేది మన సహోద్యోగులు బాగా చెప్తుంటారు. కానీ నాకు తెలిసి అన్నిటికంటే మనల్ని ఎక్కువ గమనించేది మన విద్యార్థులు. ఒకవేళ ఒక విద్యార్థి కనుక ఈ సారు నాకు చాలా బాగా చెప్తున్నాను, మా మంచి సార్, ఏమనక్కర్లేదు, మా మంచి సార్ అంటే అది భారతరత్నతో సమానం. అధికారుల యొక్క పొగడ్త నేను పద్మశ్రీ అనుకుంటే, విద్యార్థుల యొక్క పొగడ్తని నేను భారతరత్న అనుకుంటాను. ఎందుకంటే విద్యార్థులతో మనం ఎక్కువ మింగిల్ అవుతాం. మనం ఏంటనేది వాళ్ళకు బాగా తెలుస్తుంది. మన పిల్లలకు మన గురించి బాగా తెలుస్తుంది, కానీ పక్కింటి పిల్లలకు తెలియదు కదండి. తెల్లారు లేస్తే 9ంటికి వస్తారు, 4ంటికి 5ంటికి వెళ్తారు. మా పిల్లలకి కూడా మేమేంటి పూర్తిగా తెలియదు. మీ పిల్లలకి మేమేంటో తెలుసు. మేము ఎలా ఉంటాం, ఆరోగ్యం బాగున్నప్పుడు ఎలా ఉంటాం, ఆరోగ్యం బాగున్నప్పుడు ఎలా ఉంటాం అనేది మొత్తం ఎవ్రీథింగ్ నేను అటువంటి విద్యార్థులు. ఈ సందర్భంగా నేను చెప్తున్న పాఠాలు వాళ్ళకి అర్థమవుతున్నాయని చెప్పారు సార్ గారు, మేడం గారు. నాకు చాలా ఆనందంగా ఉందండి. సో కాబట్టి భగవంతుడు నాకు ఇలాగే శక్తిని ఇవ్వాలని, మీ విద్యార్థులకి మరింత బోధించే శక్తిని, అవకాశాన్ని భగవంతుడు కల్పించాలని కోరుతున్నాను. ఈ సన్మానం నాకు మరింత బాధ్యతను పెంచింది. ఖచ్చితంగా ఈ సన్మానానికి అర్హత ఉన్నవాడిగానే ప్రవర్తిస్తాను. ఈ స్కూల్ నుంచి ఉన్నంత వరకు కూడా అలా ప్రయత్నించడానికే ప్రయత్నం చేస్తానని కోరుకుంటున్నాను. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.